Hello students, the second step in metallurgy is concentration of ore. We have seen the first step, crushing and grinding, in the previous video. Now this video is on concentration of ore. What is concentration? Concentration is the process of removal of matrix particles or gangue particles from the ore. Concentration of ore is also called as dressing or benefaction. So concentration of ore ante ore lo unde ఇంప్యూరిటీస్ మనము గ్యాంజ్ అంటామండి ఆర్ మ్యాట్రిక్స్ అంటాం. ఇటువంటి ఇంప్యూరిటీ పార్టికల్స్ని ఓర్ నుంచి రిమూవ్ చేస్తే ఆ ప్రాసెస్సే మనకు కాన్సన్ట్రేషన్ ఆర్ డ్రెస్సింగ్ ఆర్ బెనిఫాక్షన్. ఓకే, సో ఫస్ట్ మెథడ్ మనకు కాన్సన్ట్రేషన్లో వీ హ్యావ్ అబౌట్ ద డిస్కషన్ ఆన్ హైడ్రాలిక్ వాషింగ్ ఆర్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ లెవిగేషన్. హైడ్రాలిక్ వాషింగ్ ఆర్ లెవిగేషన్. ఓకే స్టూడెంట్స్, సో మనము హైడ్రాలిక్ వాషింగ్ ఆర్ లెవిగేషన్ అనే ప్రాసెస్ను మనము ఈ వీడియోలో మనము చెప్పుకుందాము. ఓకే, దెన్ సో దీని డిస్క్రిప్షన్ మనము చూద్దాము సింపుల్గా. ఎప్పుడు మనము హైడ్రాలిక్ వాషింగ్ అన్నది చేస్తాము, ఎప్పుడు మనము కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్ని లెవిగేషన్ ద్వారా చేస్తామంటే చూడండి, ఫస్ట్ పాయింట్లో లెవిగేషన్ ఈజ్ బేస్డ్ ఆన్ గ్రావిటీ డిఫరెన్సెస్ బిట్వీన్ ద ఓర్ అండ్ గ్యాంజ్ పార్టికల్స్. ఓకేనా, సో ఓర్ పార్టికల్స్కి గ్యాంజ్ పార్టికల్స్కి మధ్య డెన్సిటీలో డిఫరెన్స్ వస్తే, అంటే వెయిట్లో డిఫరెన్స్ వస్తే మనము లెవిగేషన్ ప్రాసెస్ అన్నది చేస్తాం. ఓకే, దీన్నే మనం గ్రావిటీ డిఫరెన్సెస్ అన్నట్టు. అంటే ఒక పార్టికల్ హెవీగా ఉంటుంది వెయిట్, ఇంకో పార్టికల్ లైట్గా ఉంటుంది. కాబట్టి హెవీ పార్టికల్స్ ఈజీగా బాటంలోకి సెటిల్ అయిపోతుంది, లైట్ పార్టికల్స్ క్యారీ ఆన్ అయిపోతుంది. దెన్ ఇట్ ఈస్ యూజ్డ్ వెన్ ఓర్ పార్టికల్స్ ఆర్ హెవియర్ దాన్ ద మ్యాట్రిక్స్ పార్టికల్. చూడండి, దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇట్ ఈస్ యూజ్డ్ వెన్ ఓర్ పార్టికల్స్ ఆర్ హెవియర్ దాన్ మ్యాట్రిక్స్ పార్టికల్స్. ఓర్ పార్టికల్స్కి వెయిట్ హెవీగా ఉంటే దేంతో కంపేర్ చేస్తే అండి, మ్యాట్రిక్ పార్టికల్స్తో. సో మ్యాట్రిక్స్ పార్టికల్స్ కన్నా ఓర్ పార్టికల్స్ హెవీగా ఉంటే వీఆర్ గోయింగ్ టు కాన్సన్ట్రేట్ దట్ ఓర్ బై లెవిగేషన్. ఓకే స్టూడెంట్స్, సో ఇక్కడ చూడండి, మనం లెట్ us అండర్స్టాండ్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద డివైస్ విత్ విచ్ ద లెవిగేషన్ ఈస్ పెర్ఫార్మ్డ్. యూ కెన్ సీ హియర్, మీరు ఇక్కడ చూడండి. సో ఇక్కడ లెవిగేషన్ చేయడానికి మనకు ఒక విల్ఫ్లే టేబుల్ కావాలండి. వీ నీడ్ ఎ విల్ఫ్లే టేబుల్. The Wilfley table is having the vibrating nature. It is going to vibrate. ఓకే, ఇది కొద్దిగా స్లాంట్గా ఉంటుందండి. ఓకేనా, అంటే స్లోప్ అంటే కొద్దిగా నిలువుగా కాకుండా ఇది కొద్దిగా స్లాంట్గా ఉంటుంది. ఓకే, ఇట్ ఈస్ గోయింగ్ టు వైబ్రేట్ అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ గ్రూవ్స్ అండి. అంటే ఇక్కడ టీత్ లాగా ఉంటుంది, అవునా, రైట్, గ్రూవ్స్. దీన్నే మనం గ్రూవ్స్ అని అంటాం. ఓకే, సో ఈ గ్రూవ్స్ ఏం చేస్తుందంటే ఓర్ పార్టికల్స్ని రిటైన్ చేస్తుంది. ఓకే, దెన్ this table is also connected to the water supply and hydraulic classifier. Hydraulic classifier అంటే జస్ట్ ఇక్కడ ఓర్ని మనము స్టోర్ చేస్తాం. ఓకేనా, ఓర్, పౌడర్డ్ ఓర్, మామూలు ఓర్ కాదండి, నార్మల్ రాకీ ఓర్ కాదు, పౌడర్డ్ ఓర్. ఓకే, ఓర్ పౌడర్ అనుకోవచ్చు సింపుల్గా. సో ఓర్ పౌడర్ని మనం ఇక్కడ వీఆర్ గోయింగ్ టు స్టోర్ ద ఓర్ పౌడర్ ఇన్ ద హైడ్రాలిక్ క్లాసిఫైయర్ అండ్ ద హైడ్రాలిక్ క్లాసిఫైయర్ యాడ్స్ ద ఓర్ పౌడర్ టు ద Wilfley table. Okay, so during the addition, when the ore powder is added to the Wilfley table, at the same time water is sent. Okay, so the water is going to moisten the ore powder and the heavier ore particles, they are going to settle at the bottom of the table. That is, they are going to settle in the grooves. So these are the grooves. We have 1, 2, 3, 4. So 4 grooves are there. So in those grooves, the heavier ore particles are going to settle, whereas the lighter gangue particles, the lighter matrix particles, they are carried away by the water current. Like this, the gangue particles are separated from the ore particles by hydraulic washing or levigation. So ఈ విధంగా మనము ఈ హైడ్రాలిక్ వాషింగ్లో ఒక విల్ఫ్లే టేబుల్ అన్నది ఉంటుందండి. ఈ విల్ఫ్లే టేబుల్కి మనకు వైబ్రేటింగ్ క్యారెక్టర్ ఉంటుంది. ఈ విల్ఫ్లే టేబుల్, ఈ మెటల్ టేబుల్కి గ్రూవ్ క్యారెక్టర్ ఉంటుందండి, గ్రూవ్స్. సో గ్రూవ్స్ అంటే మనకి ఇక్కడ టీత్ లాగా ఉంటుంది. ఓకేనా, సో ఈచ్ టీత్ మధ్య గ్యాప్ అన్నది ఉంటుందండి. ఓకే, ఈ గ్యాప్లో మనకు యాక్చువల్గా ఓర్ పార్టికల్స్ సెటిల్ అయిపోతాయి, ఎందుకంటే ఓర్ పార్టికల్స్కి వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఓకే, దెన్ ఈ వైబ్రేటింగ్ విల్ఫ్లే టేబుల్కి వాటర్ సప్లై కనెక్షన్ ఉంటుంది అండ్ హైడ్రాలిక్ క్లాసిఫైర్ అన్నది ఉంటుంది. హైడ్రాలిక్ క్లాసిఫైర్లో మీరు ఓర్ పౌడర్ని స్టోర్ చేస్తారు. సో ఎప్పుడైతే మీరు ప్రాసెస్ స్టార్ట్ చేస్తారో అప్పుడు ఈ విల్ఫ్లే టేబుల్ రొటేట్ అవుతూ ఉంటుంది, ఇది వైబ్రేట్ అవుతూ ఉంటుంది.
అప్పుడు హైడ్రాలిక్ క్లాసిఫైయర్ నుంచి ఓవర్ ఇలా బాటమ్ ఈ విల్ఫ్లే టేబుల్ మీదకి వచ్చి పడుతుంది. అట్ ది సేమ్ టైం మీరు వాటర్ని ఈ విల్ఫ్లే టేబుల్ మీదకి మీరు పంపిస్తారు. ఎప్పుడైతే వాటర్ పంపిస్తారో వాటర్లో ఈ ఓవర్ పౌడర్ మిక్సప్ అయిపోయి ఒక సస్పెన్షన్ లాగా ఫామ్ అయ్యి, ఓకే, సో ఇక్కడ ఓవర్ పార్టికల్స్కి వెయిట్ ఎక్కువ ఉంది కాబట్టి, ఓవర్ పార్టికల్ చాలా డెన్సర్ కాబట్టి అవి గ్రావిటీ వల్ల మనకు ఆ విల్ఫ్లే టేబుల్ మీద ఉండే ఆ గ్రూవ్స్లోకి వెళ్ళి ప్రిసిపిటేట్ అయిపోతాయి. ఆ గ్రూవ్స్లోకి వెళ్ళి అవి అటాచ్ అయిపోతాయి. ఓకే, దే ఆర్ గోయింగ్ టు సెటిల్ ఇన్ ద బాటమ్ ఆఫ్ ద గ్రూవ్స్. వెరాస్ ఈ లైట్గా ఉండే మ్యాట్రిక్స్ పార్టికల్స్ అన్నీ వీటికి అంతగా వెయిట్ ఎక్కువ లేదు కాబట్టి, లైట్గా ఉన్నాయి కాబట్టి ఇవి ఆ వాటర్తో పాటు సపరేట్ అయిపోతాయండి, వాటర్తో పాటు వెళ్ళిపోతాయి. ద వాటర్ ఈజ్ గోయింగ్ టు క్యారీ అవే ద మ్యాట్రిక్స్ పార్టికల్స్, whereas the ore particles are going to settle at the bottom because they are heavier. So that is the working of levitation or hydraulic washing. Okay, right. ఇక్కడ మనం దీన్ని సెంటెన్స్ ఫార్మేషన్లో చూసేద్దాము. థర్డ్ పాయింట్ చూడండి. ద ఫైన్ ఓర్ పౌడర్ ఈజ్ పౌడ్ ఓవర్ ఏ వైబ్రేటింగ్ స్లోప్డ్ టేబుల్ విత్ గ్రూవ్స్. ఇంతకుముందే చూసామండి. సో ఫైన్ ఓర్ పౌడర్ని ఈ స్లోప్డ్ టేబుల్ మీదకి మీరు పంపించండి. ఈ పౌడర్ని స్లోప్డ్ టేబుల్ మీదకి మీరు పంపించండి. ఓకే, రైట్. దట్ ఈస్ ద థర్డ్ పాయింట్. అండ్ ఫోర్త్ పాయింట్ ఈస్ ఇమీడియట్లీ ఏ జెట్ ఆఫ్ వాటర్ ఈస్ అలౌడ్ టు ఫ్లో ఓవర్ ఇట్. సో వెంటనే మీరు ఇలా ఓర్ పౌడర్ని పంపించేసిన తర్వాత ఈ వైబ్రేటింగ్ టేబుల్ మీదకి మీరు వాటర్ని కూడా పంపించండి ఆ టేబుల్ మీదకి. ఓకేనా? సో కాబట్టి ఇప్పుడు వాటరు ఆ పౌడర్ ఓర్తో మిక్సప్ అవుతుంది. దెన్ ద డెన్సర్ ఓర్ పార్టికల్, చూడండి ఫిఫ్త్ పాయింట్. ద డెన్సర్ ఓర్ పార్టికల్ సెటిల్ ఇన్ ద గ్రూవ్స్ వైల్ ద లైటర్ మ్యాట్రిక్ పార్టికల్స్ ఆర్ వాష్డ్ అవే బై వాటర్ కరెంట్. సో డెన్సర్గా ఉన్న, డెన్సిటీ ఎక్కువ ఉన్న ఓర్ పార్టికల్స్ గ్రూవ్స్లో సెటిల్ అయిపోతాయి. వెరాస్ లైట్ వెయిట్ ఉన్న మ్యాట్రిక్స్ పార్టికల్స్ వాష్ అవే అయిపోతాయి వాటర్తో. ఓకే, సో ద లెవిగేషన్ మెథడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద ప్యూరిఫికేషన్ ఆఫ్ ఐరన్, లెడ్, టిన్ ఓర్స్. ఓకే, సో ఐరన్ ఓర్ పౌడర్లో ఉండే ఇంప్యూరిటీస్ని, మ్యాట్రిక్స్ ఇంప్యూరిటీస్ని, ఓకే, ఐరన్ ఓర్లో ఉండే మ్యాట్రిక్స్ ఇంప్యూరిటీస్ని కానీ, లెడ్ ఓర్ పౌడర్లో ఉండే మ్యాట్రిక్స్ ఇంప్యూరిటీస్ని కానీ, టిన్ ఓర్లో ఉండే మ్యాట్రిక్స్ ఇంప్యూరిటీస్ని కానీ, ఆల్ దీస్ ద మ్యాట్రిక్స్ ఇంప్యూరిటీస్ అసోసియేటెడ్ విత్ ఐరన్, lead, tin are separated by this levigation, or it is also called as hydraulic washing. Thank you for watching.